హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు వెల్లుల్లి రొట్టె పచ్చడి చేశాను. ఇది రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాము. ఒక కట్ట మునగాకు శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని 2 తీసుకున్నాను. ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను, ఇంకొకటి పొడుగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఒక 5-6 వరకు వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి. తెల్ల నువ్వులు అనేది పొట్టుతో ఉంటేనే బాగుంటుందండి. పొట్టు లేకుండా కంటే పొట్టుతో ఉన్నవి వేసుకుంటే మనకి దాంట్లో ఫైబర్ అలాగే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. అవి తీసి పక్కన చల్లారబెట్టాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. కడాయి కొంచెం వేడిగా ఉంది కాబట్టి మూత పెట్టుకొని చేసుకోండి, చిట్లుతుంది. ఆ తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కూడా 1/2 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకు అందుబాటులో ఉన్నవాళ్ళు వారానికి 2-3 సార్లు ఏదో ఒక రూపంలో పచ్చడి కానీ పప్పు కానీ చేసుకోండి, చాలా మంచిది. 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకునేటివి ధనియా, జీరా అవన్నీ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి ముందుగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా చేసిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా మునగాకును వేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దండి. జస్ట్ బరకగా గ్రైండ్ చేస్తే మనకి పలుకుగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం తక్కువనే వేసుకుంటే మంచిదండి. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి 1 టీ స్పూన్ మినప్పప్పు అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంగువ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇది డైజెషన్కి చాలా మంచిది. ఇది కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 వరకు వేసుకోండి. కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. మనకి ముద్దకి కూడా వెల్లుల్లి ఇలా తగులుతూ ఉంటే కూడా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసేయండి. పచ్చడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను. ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం మగ్గించాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. కొంచెం స్పైసీగా చేసుకుంటేనే చాలా బాగుంటాయండి రోటి పచ్చళ్ళు అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగా పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని పైన గార్లిక్తో నేను డెకరేషన్ చేస్తాను. ఈ గార్లిక్ని వచ్చేసి మనం రైస్ ఉడికించిన తర్వాత దాంట్లో పెట్టుకొని ఆవిరి మీద మగ్గించుకొని తింటే కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.